తల్లినే బయటికి పంపేస్తున్న వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుందన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్. అంగన్వాడీల సమ్మెపై యాస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం పాలకుల నియంతృత్వ పోకడలకు పరాకాష్ఠని లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా కె రమేష్ నాయుడు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ కేడర్కు చెందిన రమేష్ నాయుడు ప్రస్తుతం సిఐడి విభాగంలో డీఐజీ విధులు నిర్వర్తిస్తున్నారు. అంగన్వాడీలపై యాస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గ చర్య పేర్కొన్నారు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు గ్రాడ్యుటీ ఇవ్వకపోవడంతో పాటు నెలకు 26,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే ఎన్నికల్లో అంగన్వాడీ కన్నీటి వరదలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమంటూ తులసిరెడ్డి హెచ్చరించారు. అధికార వైసీపీకి చెందిన పలువురు హేమీలు తమను సంప్రదిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో ఆందోళన బాట పట్టని కార్మికుడు లేడన్న ఆయన వారందరికీ టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడిని 5 రోజులకే డకౌట్ చేశారని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కనేకల మండలం సొల్లాపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ కేశవరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలకు చెందిన సభ్యులు టీడీపీ కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసుల సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న వేళ తిరుపతి జిల్లాలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. తన సీటుకు ఎసరు వస్తుందన్న భయంతో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఏకంగా అమాయకుని ప్రసారం చేసుకునే పనిలో కాలకు ముక్కాడు. దిగజారుతున్న రాజకీయాలకు నిలువుటద్దామంటున్నారు విమర్శకులు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంగన్వాడీలు రాత్రి కూడా దీక్షా శిబిరంలోనే పడుకుని నిరసన తెలియజేశారు. సీఎం జగన్ నిలువునా తమను మోసం చేశాడంటూ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఎడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. క్యాబ్ సర్వీసులు అందించే ఉబర్ కొత్త ఫీచర్ను తీసుకురానుంది. యూజర్ ఎంత ధర పెట్టాలనుకున్నాడో అంతే ధరకు క్యాబ్ను బుక్ చేసుకునే సదుపాయాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఉబర్ ఫ్లెక్స్ పేరుతో ఈ కొత్త ఫీచర్ని పరీక్షిస్తోంది. వరంగల్ జిల్లా మరిపేడ మండలం తోపల నాయక్ తండాకు చెందిన చామంతి అనే 21 ఏళ్ల గిరిజన యువతి బావిలో శవమై తేలింది. వాలియా తండాకు చెందిన వ్యక్తితో తన కూతురికి ఉన్న ప్రేమ వ్యవహారమే కూతురు మృతికి కారణమంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో సంచలనం రేపిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. సురేందర్ సోదరిని అదుపులోకి తీసుకుని విచారించగా సురేష్ అనే వ్యక్తితో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు గుర్తించారు. భారీగా డబ్బులు వసూలు చేసేందుకే కిడ్నాప్ స్కెచ్ వేసినట్లు పోలీసులు తెలిపారు.